కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుక వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రతిపక్ష నాయకులపై ఓటు చోరీ ఆరోపణలు గుప్పించారు. 2019లో ఆ పార్టీకి 151 సీట్లు వచ్చినప్పుడు మేమిలాంటి ఆరోపణలు చేయలేదే అన్నారు. 2024లో 164 సీట్లు వస్తే ఈవీఎం మహిమ అంటున్నారు. ఇదెక్కడి న్యాయమని పవన్ వ్యాఖ్యానించారు. సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న ఎవరి కాంక్ష ఎవరికి లేదు. కానీ ఈ దుస్థితి నుంచి, ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించవు వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే విధానం నడుస్తూ ఉంది. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ప్రతిపక్షం అనుకూల శిబిరాల మధ్య మళ్లీ ఆరోపణల యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక చూడాలి ఈ ఓటు చోరీ ఆరోపణల తుఫాను ఏపీ రాజకీయాల్లో ఎటు దారి తీస్తుందో.